హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ దావత్ స్పెషల్, తెలంగాణ ఫంక్షన్ స్పెషల్, తెలంగాణ మ్యారేజ్ స్పెషల్ వంట చేసుకోబోతున్నామండి. బగారా రైస్ విత్ మటన్ కర్రీ. ప్రొసీజర్ చూద్దాం. మిక్సీ జార్లో కాసిన్ని గసగసాలు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఒక 3 యాలకులు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1 ఇంచ్ అల్లం చూపించిన విధంగా కట్ చేసి యాడ్ చేసేయండి. కొంచెం సోంఫ్ మిస్ చేయకండి, చాలా బాగుంటుంది. యాడ్ చేసేసి చక్కగా పేస్ట్ చేసి పెట్టేసుకోండి చూపించిన విధంగా. ఇప్పుడు ఒకసారి తిప్పిన తర్వాత పచ్చి కొబ్బరి ఒక పెద్ద సైజు ముక్క చూపించిన విధంగా ముక్కలు కట్ చేసి యాడ్ చేసేయండి. మళ్ళీ ఒక్కసారి చక్కగా ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. పర్ఫెక్ట్. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మిగిలిన ప్రొసీజర్ చూద్దాం. ఒక కుక్కర్లో చక్కగా కొంచెం కూరకు సరిపడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేయండి. అలాగే కొంచెం పుదీనా, 4 పచ్చిమిరపకాయలు చీల్చి యాడ్ చేసేయండి. చక్కగా మగ్గనివ్వండి 4-5 పచ్చిమిరపకాయలు. అలాగే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ చక్కగా చూపించిన విధంగా కర్రీ కట్ చేసుకుని యాడ్ చేసేయండి. చక్కగా ఆనియన్స్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు, ఎక్కువగా బ్రౌన్ కలర్ రావక్కర్లేదండి ఈ కర్రీకి, లైట్గా ట్రాన్స్పరెంట్ అయితే చాలు. ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోండి. కాస్త ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం వేగినట్టు మనకు తెలుస్తుందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, గసగసాల పేస్ట్, కొబ్బరి పేస్ట్ యాడ్ చేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ లోలో ఉంచండి, అంటుకునే అవకాశం ఉంటుంది. చక్కగా కదుపుకుంటూ నిదానంగా ఒక 10 నిమిషాల పాటు చక్కగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు, ఆ పచ్చి వాసన పోయేంత వరకు గసగసాల పేస్ట్ చక్కగా కుక్ చేసుకోండి. పేస్ట్ అంటుకోనివ్వకండి. లో ఫ్లేమ్లో, మీడియం లో ఫ్లేమ్లో చక్కగా ఓపిక్గా నిదానంగా కదుపుకుంటూ కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్. కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న ఒక 1/2 కిలో మటన్, లేత మటన్ తీసుకోండి. చక్కగా ఉడుకుతుంది, త్వరగా ఉడుకుతుంది, సాఫ్ట్గా ఉంటుంది. మటన్ లేతగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి. ఏమాత్రం మటన్ ముదిరినా కర్రీ పాడవుతుంది, గమనించండి. చక్కగా ఒక 5 నిమిషాల పాటు మన గసగసాల పేస్ట్తో కలిసి నిదానంగా మీడియం ఫ్లేమ్లో మటన్ కుక్ అవనివ్వండి. ఆ మసాలాలు మొత్తం మటన్కి పట్టాలండి. కొంచెం పసుపు యాడ్ చేసేసి కుక్ చేయండి. పర్ఫెక్ట్గా కలర్ వచ్చి మీకు ఆ గసగసాల పేస్ట్లో మటన్ చక్కగా మగ్గుతుందండి. మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది మటన్కి. ఆ తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ చేద్దాం. ఒక 5 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోండి. చూసారా, చక్కగా ఆ గసగసాల పేస్ట్ అంతా మటన్కి చక్కగా పట్టేసిందండి. ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసాము, మటన్ చక్కగా మగ్గింది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలు, బాగా ముగ్గిన టమాటాలు తీసుకోండి. ఎర్ర టమాటాలు కూరకు మంచి ఫ్లేవర్ ఇస్తాయి. ఇది గ్రేవీ కర్రీ అండి. తెలంగాణ వారు ఈ కర్రీని కొంచెం లూజ్గా, కాస్త గ్రేవీగా తయారు చేసుకుంటారండి. సో దట్ అది ఆ బగారా రైస్ కాంబినేషన్గా కలుపుకొని తినడానికి చాలా వీలుగా, రుచిగా, టేస్టీగా ఉంటుంది. సో ఆ విధంగా మనం చక్కగా గ్రేవీ బయటకు వచ్చేదాకా, కాస్త మటన్ కుక్ అయ్యేదాకా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్, కారం యాడ్ చేసేయండి. చక్కగా కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసేయండి. కరెక్ట్గా ఇక్కడి నుంచి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు కుక్ చేసుకుని కుక్కర్ మనం వాటర్ యాడ్ చేసి గ్రేవీకి సరిపడా లాక్ చేసుకుందామండి. చక్కగా ఆ మసాలాలు లో ఫ్లేమ్లో మటన్కి పట్టనివ్వండి. చక్కగా 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా తయారవుతుందండి. ఇప్పుడు మనం చక్కగా గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసేద్దాం. ఒక 2 కప్పుల వాటర్ పడుతుందండి. చక్కగా ముక్కలు మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకోండి. చక్కగా మనం 5-6 విజిల్స్ పాటు ఇది మటన్ కుక్ చేయవలసి ఉంటుందండి. సో వాటర్ కొంచెం సరిపడా యాడ్ చేసుకోండి. చక్కగా ఒక్కసారి అలా కదిపేసుకుని కుక్కర్ లాక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈ మటన్ కర్రీకి మంచి లేత మటన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు తీసుకునే ఆ మటన్ మీదే కర్రీ టేస్ట్, కర్రీ కన్సిస్టెన్సీ ఆధారపడి ఉంటుందండి. పర్ఫెక్ట్. చక్కగా ఒక 6 విజిల్స్ పాటు కుక్ చేయండి మంచిగా హై ఫ్లేమ్లో. డన్.
ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసేయండి. మళ్ళీ ఒక్కసారి స్టవ్ మీద పెట్టేయండి, ఎందుకంటే కర్రీ కొంచెం లూజ్గా ఉంటుందండి. ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. కాస్త కొత్తిమీర యాడ్ చేసేసి కుక్ చేయండి. కావలసిన కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా బగారా రైస్లో మటన్ కర్రీ కాస్త లూజ్గానే తయారు చేస్తారండి. చూపించిన విధంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బగారా రైస్ తయారు చేసుకుందామండి. బిర్యానీ ప్యాన్ పెట్టేసుకుని కొంచెం చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేయండి. 2 బే లీవ్స్, కొంచెం దాల్చిన చెక్క, అలాగే కొంచెం 2 మరాఠీ మొగ్గలు, అలాగే 4 లవంగాలు, 2 యాలకులు యాడ్ చేసేయండి. కొంచెం అనాస పువ్వు యాడ్ చేసేయండి. అలాగే కొంచెం షాహీ జీరా, చాలా టేస్టీగా ఉంటుందండి. షాహీ జీరా బగారా రైస్కి చాలా ఇంపార్టెంట్ అండి, మిస్ చేయకూడని ఒక ఇంగ్రీడియంట్. పర్ఫెక్ట్. లో ఫ్లేమ్లో కొంచెం మంచి స్మెల్ బయటకు వచ్చేంత వరకు లైట్గా అలా కుక్ చేసుకుని కొంచెం పెద్ద కట్ట పుదీనా తరిగి యాడ్ చేసేయండి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు చీల్చి వేసేయండి. ఫ్రెండ్స్, ఈ బగారా రైస్లో మనం ఎటువంటి రెడ్ చిల్లీ పౌడర్ వాడమండి. ఆ కారం ఏదైతే ఉందో ఈ పచ్చిమిరపకాయల ద్వారానే రావాలి. పచ్చిమిరపకాయ ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ చూపించిన విధంగా కొంచెం పెద్ద సైజు స్లైసెస్ కట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది బగారా రైస్లో. యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి చక్కగా ఆనియన్స్ కుక్ చేయండి ఒక 2-3 నిమిషాల పాటు. పర్ఫెక్ట్. ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది యాడ్ చేసేయండి. బగారా రైస్కి వేరే ఫ్లేవర్స్ ఏమీ ఉండవండి, చాలా ప్లెయిన్ ఫ్లేవర్స్తో ఉంటుంది. ఓన్లీ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ పుదీనా, మింట్ ఫ్లేవర్స్ మాత్రమే ఉంటాయండి. సో చక్కగా ఫ్రెష్ మంచి కమ్మని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. చక్కగా లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఆ పేస్ట్ వేపండి. ఇప్పుడు 1:2 రేషియోలో, అంటే 1 కప్పు రైస్ తీసుకుంటే 2 కప్స్ వాటర్, ఈ రేషియోలో వాటర్ యాడ్ చేసేసి బాయిల్ వచ్చేంత వరకు నిదానంగా హై ఫ్లేమ్లో కుక్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అలా ఒక్కసారి ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేయండి, త్వరగా బాయిల్ వచ్చేస్తుంది. ఫ్లేమ్ కొంచెం హైలో ఉంచండి. కొంచెం బాయిల్ వస్తున్న ఆ టైంలో ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండేయండి. దీంతో మనకి రైస్ పొడి పొడిగా చక్కగా వచ్చేస్తుందండి. వాటర్లో ఒక్కసారి సాల్ట్ టెస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లో మాత్రమే మనం కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేయగలుగుతామండి. రైస్ రెడీ అయిపోయిన తర్వాత సాల్ట్ తక్కువ ఉన్నా మనం ఏమీ చేయలేము. సో ఈ వాటర్లో బిర్యానీ వండేటప్పుడు, ఎప్పుడైనా పలావులు వండేటప్పుడు ఈ వాటర్లో కొంచెం సాల్ట్ టెస్ట్ చేసుకోండి. కొంచెం ఉప్పగా ఉండేలా చూసుకోండి, సో దట్ ఆ రైస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎనీవేస్, ఈరోజు మనం బగారా రైస్ వండుతున్నామండి విత్ మటన్ కర్రీ కాంబినేషన్. సో కొంచెం రైస్లో కొంచెం సాల్ట్ తక్కువ ఉండేలా చూసుకోండి, సో దట్ అది కర్రీతో మనం కలుపుకున్నప్పుడు మటన్ కర్రీతో పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ చక్కగా బాయిల్ వచ్చేసిందండి. ఇప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ చక్కగా యాడ్ చేసేయండి ఆ బాయిలింగ్ వాటర్లో. ఇక్కడ నేను ఒక 1/2 కిలో రైస్ తీసుకున్నానండి. ఫ్రెండ్స్, ఈ బగారా రైస్ సోనా మసూరి రైస్తోనే కాదండి, ఫంక్షన్స్లో జనరల్గా ఆ రిచ్నెస్ కోసం బాస్మతి రైస్తో వండుతుంటారు. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. బట్ మనం రెగ్యులర్గా ఇంట్లో వండుకోవటం కోసం సోనా మసూరి రైస్తోనే వండానండి. చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్, ట్రై చేయండి. అలాగే చక్కగా మళ్ళీ ఒక్కసారి ఆ కొత్తిమీర పుదీనా తరుగు యాడ్ చేసేసి చక్కగా రైస్ బాయిల్ రానివ్వండి. ఒక్కసారి బాయిల్ వచ్చిన దగ్గర నుంచి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక్క 10 నిమిషాల పాటు కుక్ చేయండి. పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఫ్లేవర్డ్ఫుల్గా మన బగారా రైస్ రెడీ అయిపోతుందండి. ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ డిష్, బట్ వెరీ టేస్టీ, ఎక్స్ట్రాడినరీ ఫ్లేవర్స్తో ఉంటుందండి. తప్పకుండా ఈ మటన్ కర్రీతో చూపించిన విధంగా ప్రాసెస్ ఫాలో అవుతూ బగారా రైస్ చేసుకుని ట్రై చేయండి. ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ అండి. తెలంగాణలో చిన్న బర్త్డే ఫంక్షన్ అయినా, పెద్ద మ్యారేజ్ అయినా ఈ కాంబినేషన్, ఈ బగారా రైస్ విత్ మటన్ కర్రీ కాంబినేషన్ కంపల్సరీ అండి. ఇది లేకుండా తెలంగాణ వారి ఫంక్షనే అవదండి.
అలాగే ఏ పండగ వచ్చినా, తెలంగాణ ఏ పండగ వచ్చినా ఈ కాంబినేషన్తో వారి పండగ స్టార్ట్ అవుతుందండి. సో ఇంత పాపులర్ అయిన, ఇంత ఫేమస్ అయిన ఈ కాంబినేషన్ తెలంగాణ వారే కాదండి, మనందరం కూడా ట్రై చేసి ఆ తెలంగాణ టేస్ట్ ఎంజాయ్ చేద్దాం, ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేద్దాం. అలాగే తోటి వారితో మనకు వీలైనంత వరకు ఈ టేస్ట్, ఈ కాంబినేషన్ పంచుకొని ఎంజాయ్ చేద్దామండి. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, డెఫినెట్గా మీ ఇంట్లో వారి అప్రిషియేషన్స్ పొందుతారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ తోటి వారితో షేర్ చేసుకోండి. ఎందుకంటే సంతోషం పంచితేనే పెరుగుతుందండి. థ్యాంక్ యూ.